సమగ్ర కులగణన సర్వే ఎలా జరిగింది? మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు? ఇవాల్టి మీటింగ్లో ఇవే అంశాలపై చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. మరి ఆయన తీసుకున్న నిర్ణయాలేంటి? తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సమగ్ర కులగణన సర్వేపై సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంటింటికి వెళ్లి సర్వే చేసి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారంటూ అధికారులను అభినందించారు. జాతీయ స్థాయిలో తెలంగాణ సర్కార్ చేపట్టిన సర్వేపై ప్రశంసలు అందుతున్నాయని చెప్పుకొచ్చారు. సర్వేకు సంబంధించిన ముసాయిదా సిద్ధమైందని 1-2 రోజుల్లో సమర్పిస్తామని అధికారులు తెలిపారు. అయితే పూర్తి నివేదికను మాత్రం ఫిబ్రవరి 2లోగా కేబినెట్ సబ్ కమిటీకి అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారులు చెప్పారు. ఇటు స్థానిక సంస్థల ఎన్నికలపైన కసరత్తు చేస్తోంది రేవంత్ ప్రభుత్వం. సర్పంచుల పదవీకాలం ముగిసి ఫిబ్రవరి 1వ తేదీ నాటికి సంవత్సరం అవుతుంది. పంచాయతీల్లో ఏడాదిగా ప్రత్యేక అధికారుల పాలనే కొనసాగుతోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపైన ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. దీంతో సమగ్ర సర్వే నివేదిక కోసం ప్రభుత్వం వేచి చూస్తోంది. నివేదిక వచ్చాకే రిజర్వేషన్లపై సీఎం రేవంత్ సర్కార్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రిజర్వేషన్లపై ప్రభుత్వ నిర్ణయం తర్వాత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసే ఛాన్స్ కనిపిస్తోంది.